హలో నమస్తే, నేను మీ కౌండిన్య. తెలుగు రాష్ట్రాల్లో రిచెస్ట్ ఫ్యామిలీలు ఏవి అంటే టాప్ 5లో ఎవరున్నారనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి సందర్భం ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. భారత ఆర్థిక వ్యవస్థలో తెలుగు రాష్ట్రాలు తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ముద్రను వేసుకున్నాయి. కేవలం దేశీయంగానే కాకుండా ప్రపంచ వ్యాపార పటంలోనూ మన పారిశ్రామికవేత్తలు తమ విజయాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల విడుదలైన అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినటువంటి పలు వ్యాపార ఘనాపాటీలు అగ్రస్థానాల్లో నిలిచి తెలుగువారి ఆత్మగౌరవాన్ని, నైపుణ్యాన్ని మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పారు. అత్యంత సాధారణ నేపథ్యాల నుంచి వచ్చి నిరంతరమైన శ్రమ, అపారమైన దూరదృష్టితో వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించినటువంటి ఈ తొలితరం, మలితరం పారిశ్రామిక దిగ్గజాల ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకమైనది. దేశంలో అత్యంత సంపన్న కుటుంబాల జాబితాను పరిశీలిస్తే అందులో ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ రంగాలదే పైచేయిగా కనిపిస్తుంది. విశేషం ఏమిటంటే తొలితరం వ్యాపార దిగ్గజాల విభాగంలో దివీస్ ల్యాబొరేటరీస్కి చెందిన దివీస్ కుటుంబం ఏకంగా 1,74,700 కోట్ల అపారమైన సంపదతో అగ్రస్థానంలో నిలిచింది. ఎలాంటి హెచ్చుతగ్గులు ఎదురైనా వ్యాపారంలో నాణ్యతను కాపాడుకుంటూ ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన వారి ప్రయాణం అద్భుతం అని చెప్పాలి. వారి తర్వాత అరవిందో ఫార్మాకు చెందిన రెడ్డి కుటుంబం 95,200 కోట్ల రూపాయల సంపాదనతో ద్వితీయ స్థానంలో నిలిచింది. దశాబ్దాలుగా ఫార్మా రంగంలో నమ్మకానికి మారుపేరుగా నిలిచిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్కి చెందిన ప్రసాద్ కుటుంబం 1,13,000 కోట్ల సంపాదనతో ఈ జాబితాలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. అంతేకాకుండా ప్రపంచ స్థాయి వ్యాక్సిన్లు అందిస్తూ మానవాళి ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న బయోలాజికల్ ఈ సంస్థకు చెందిన దాట్ల కుటుంబం కూడా సుమారు 22,000 కోట్ల సంపాదనతో పారిశ్రామిక శక్తిగా నిలిచింది. అయితే తెలుగు పారిశ్రామికవేత్తల విజయం కేవలం ఫార్మా రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. మౌలిక సదుపాయాల కల్పన, ఆటోమొబైల్, బ్యాటరీలు, ఎనర్జీ వంటి వైవిధ్యమైన రంగాల్లోనూ మన కుటుంబాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తూ సత్తా చాటుతున్నటువంటి మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన పిపి రెడ్డి కుటుంబం 90,100 కోట్ల సంపదతో మూడో స్థానంలో నిలిచి పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా మారింది. మరొక వైపు నవ గ్రూప్కు చెందినటువంటి దేవినేని కుటుంబం 17,200 కోట్ల సంపదతో అమరాన్ బ్యాటరీస్ శక్తి రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన అమర్రాజ గ్రూప్కు చెందిన గల్లా రామచంద్ర కుటుంబం 15,500 కోట్ల సంపదతో తమదైనటువంటి ముద్ర వేసుకున్నాయి. పట్టుదల, స్పష్టమైన లక్ష్యం, నిరంతర శ్రమ ఉంటే శూన్యం నుంచి కూడా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించవచ్చునని ఈ కథనాలు నిరూపిస్తున్నాయి. సాధారణ స్థాయి నుంచి ప్రారంభమై వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ దేశ ఆర్థిక రంగాన్ని ముందుకు నడిపిస్తున్న ఈ పారిశ్రామిక కుటుంబాల భవిష్యత్ తరాల యువతకు నవతరం స్టార్టప్ వ్యవస్థాపకులు ఎట్టిపోటీలను చెరిగిపోని గొప్ప స్ఫూర్తి ప్రదాతలు అంటున్నారు విశ్లేషకులు. మీరు కూడా మీ స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. నిజంగానే ఇన్ని కోట్ల సంపదలను వాళ్ళు తెలుగువారిగా పుట్టడం గర్వకారణమేనా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.